ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. ముఖ్యంగా వచ్చే ఏడాది మార్చిలో జరగాల్సిన గ్రామ పంచాయతీ ఎన్నికలు వాయిదా పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ వంటి పరిషత్ ఎన్నికలు మాత్రం నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో జరిగే వీలుంది. ఈ జాప్యానికి, అనిశ్చితికి ప్రధాన కారణం బీసీ రిజర్వేషన్ల ఖరారులో నెలకొన్న న్యాయపరమైన చిక్కులే. గత ఎన్నికల్లో బీసీలకు స్థానిక సంస్థలో 34% రిజర్వేషన్లు కల్పిస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. కూటమి ప్రభుత్వం ఈ హామీ అమలుకు కట్టుబడి ఉన్నప్పటికీ సుప్రీంకోర్టు నిబంధనలు దీనికి పెద్ద అడ్డంకిగా మారాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల మొత్తం రిజర్వేషన్లు 50%కి మించరాదని సర్వోన్నత న్యాయస్థానం గతంలోనే స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో బీసీలకు 24% రిజర్వేషన్ అమలవుతోంది. దీనితో 34%కి పెంచితే రిజర్వేషన్లు 60%కి చేరి సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించినట్లు అవుతుంది. ఇటీవల తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వ రిజర్వేషన్ల పరిమితిని దాటాలని ప్రయత్నించగా సుప్రీంకోర్టు వాటిని కొట్టివేసింది. ఈ ప్రక్రియ పూర్తయ్యేసరికి పంచాయతీ ఎన్నికల గడువు ముగిసిపోతుంది. మరొక వైపు ఫిబ్రవరి, మార్చి నెలల్లో 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు జరగడంతో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు. ఈ కారణాలతో పంచాయతీ ఎన్నికల ఆలస్యమవడం ఖాయమనిపిస్తోంది. అయితే పరిషత్ ఎన్నికల పదవీ కాలం వచ్చే ఏడాది సెప్టెంబర్తో ముగియనుండడంతో ఆలోగా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసి ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వానికి సమయం సరిపోతుంది. ఒకవేళ చట్టపరంగా రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాకపోతే పార్టీ పరంగా బీసీలకు అధిక సీట్లు కేటాయించడం ద్వారా వారిని సంతృప్తి పరచాలని కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఓబీసీ రిజర్వేషన్ల ఖరారుకు తప్పనిసరిగా ట్రిపుల్ టెస్ట్ ఫార్ములాను అనుసరించాల్సి ఉంటుంది. దీని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ముందుగా బీసీల వెనకబాటుతనాన్ని అధ్యయనం చేసేందుకు ఒక డెడికేటెడ్ కమిషన్ను నియమించాలి. ఈ కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చేయాలి. ఈ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి నివేదికను సమర్పించడానికి కనీసం 6 నెలల సమయం పట్టవచ్చు. ఈ ప్రక్రియ కోసం వచ్చే నెలలో ప్రభుత్వం కమిషన్ను నియమించేందుకు సిద్ధమవుతోంది.